ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం నేతలంతా కలిసి పనిచేస్తారన్నారు. ప్రజల ఆశీస్సులు తనపై ఉన్నాయంటున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డితో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొద్ది సమయంలోనే ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, ప్రచార పర్వానికి సంబంధించి ఎట్లా నడుస్తుంది, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి హామీలను ప్రజలకు ఇవ్వబోతున్నారు అనేది రఘురాం రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? షార్ట్ టైంలోనే ప్రజల మధ్యకు వచ్చారు కనుక ఎట్లా చెప్తున్నారు, ప్రజలని ఎట్లా ఓట్లు అడుగుతున్నారు? ముమ్మరంగా జరుగుతుందండి. మా కుటుంబంలో ఏ భేదాలు లేవు, అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నాము. కాంగ్రెస్ యొక్క గ్యారంటీలు 6 గ్యారంటీలు ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది, అందులో 5 గ్యారంటీలు ఆల్రెడీ పూర్తి చేసింది. అలాగా సెంటర్ కూడా 25 గ్యారంటీలు ఇచ్చారు. అది మీకు తెలిసిన విషయాలే. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ ఉద్యోగాలలో కూడా స్త్రీలకు 50% రిజర్వేషను, ప్రతి పేద ఇంటికి ₹1,00,000, ఇటువంటి ఎన్నో యువతలకు కలిసిన ప్రోగ్రామ్స్ స్థాపించారన్నమాట. అవే మమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది ఏం చేయలేదండి. ధరణి అది ప్రాపర్గా చేయలేదు. కాళేశ్వరం మీకు తెలిసిన విషయమే, 7 లక్షల కోట్ల అప్పు పెట్టారు మా నెత్తి మీద. అది కూడా తీరుస్తామని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇళ్ల స్థలాలు అన్నారు, అది ఇవ్వలే. రుణమాఫీ అన్నారు, అది ఇవ్వలే. ఇవన్నీ చేసి ప్రజలకు పూర్తి స్థాయిగా వారి కోరికలన్నీ నెరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. చేసి చూపిస్తాం. అభ్యర్థి అంశంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఎట్టకేలకు మీరు అభ్యర్థిగా వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి వర్గాలుగా ఉన్నారనేది కొంత ప్రచారం ఉంది. వాళ్ళంతా కలిసి మీకు సహకరిస్తారు. వర్గాలు ఏమి లేవండి. మీరు చూశారు కదా, నామినేషన్కి అందరు వచ్చారు. రేణుకమ్మ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. పెద్దలు తుమ్మల గారు కూడా వచ్చారు. భట్టి గారు కేరళలో క్యాన్వసింగ్కి వెళ్ళారు. మొన్ననే నాకు SMS పంపారు, వాట్సాప్ పంపారు. అక్కడ ఒరిస్సాలో క్యాన్వసింగ్ నడుస్తుంది. త్వరలోనే వారు కూడా జాయిన్ చేస్తారని చెప్పారు నాకు. కాంగ్రెస్లో ఖమ్మం సీటు హాట్ సీటు ఎవరు క్యాండిడేట్ అయినా గెలవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో రఘురాం రెడ్డి ఖమ్మం జిల్లాకు వచ్చాడనేది ఒక టాక్ ఉంది. మీరేమో అట్లా ఏం లేదండి. ఖమ్మం ఒక కాన్స్టిట్యున్సీ అనేది 7 నియోజకవర్గాలు అన్ని 6 నియోజకవర్గాలు కాంగ్రెసే ఉంది. ఒకటి మన మీద మిత్ర బృందాలు CPI వారు ఉన్నారు. స్ట్రాంగ్ సీట్ అండి, ఎట్లాగో గెలుస్తాం మేము. మీ ప్రత్యర్థి అభ్యర్థులు కూడా మీది లోకల్ కాదంటూ కూడా మీ మీద ఆరమండి. ఎందుకంటే లోకల్ అనేది ఈ విషయం రాకూడదు. ఎందుకంటే సొంత స్వగ్రామం చేగం ఉంది, కూసుమంచి మండలంలో. ఆడ ఇల్లు ఉంది, అది గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చాము. నాకు వ్యాపారం ఉంది, రాఘవ థియేటరే ఉంది, షాప్స్ ఉన్నాయి. నా సొంత ఇల్లు నెహ్రూ నగర్లు ఉన్నాయి. ఇక దానికంటే లోకల్ ఏం కావాలండి మీకు? తెలంగాణ వచ్చినాక 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించలేదు. ఇది 3వసారి జరుగుతుంది. విజయ అవకాశాలపై ఎలాంటి ధీమా? దాంట్లో డౌట్ ఏముందండి? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 7 స్థానాల్లో కాంగ్రెసే ఉంది. 6 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో CPI, ఇండియా కూటమి CPI. మరి దాంట్లో డౌట్ ఏముందండి? గెలుపు ఖాయమే. 6 గ్యారంటీ పథకాలు అమలు కాదంటూ కూడా ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి. ఇప్పుడే అన్నా కదా, 7 లక్షల కోట్ల అప్పు ఇంత పెద్ద పొక్క పెట్టింది మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లాగో లోన్లు తీసుకున్నా ఎట్లాగో మేము ఇవన్నీ కంప్లీట్ చేస్తామని పూర్తి స్థాయిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. చేసి చూపిస్తాం, ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుందని మనం చేస్తున్నాం. ఇదే రఘురాం రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, గెలుపు మీద తనకు నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఎలాంటివి లేవు, అందరూ కూడా కలిసిగట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉందనేది రఘురాం రెడ్డి చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.